ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. చెట్లు లేని మెట్టల్లో నదులు ప్రవహించెను, కొండలోయల్లో ఊటలు ఉబికెను, ఎండిన ఎడారి నేలల్లో జలధారలు పారెను. ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసెను అని చెప్పి దానికి ఎబినేజరు అని పేరు పెట్టెను. మొదటి సమూయేలు 7:12. దేవుడు ఇంతవరకు నాకు సహాయం చేశాడు. మనమందరం ఈ విశ్వాసయాత్రలో కలిసి సాగిపోతున్నాం గనక మనకు సహాయం చేశాడు. ఇది నా సహాయపు రాయి, మన సహాయపు రాయి. ఆ రాయిని మిస్పా దగ్గర నిలిపారు. 20 సంవత్సరాల క్రితం అక్కడ ఇశ్రాయేలు ఓడిపోయారు. మొదటి సమూయేలు 4:1. హోఫ్ని, ఫీనెహాసు హతమయ్యారు. ఏలి మరణించాడు. దేవుని మందసాన్ని శత్రువులు పట్టుకుపోయారు. ఇక్కడే మనం మన సొంత బలంతో వెళ్ళాము. నమ్ముకోకూడని వాటిని నమ్ముకుని యుద్ధానికి పోయాము. 3వ వచనం. దేవుని విడిచి దేవుని మందసంపై నమ్మకం పెట్టుకున్నాము. ఎబినేజర్ దగ్గర ఆ వైఫల్యాల సమాధులు ఉన్నాయి. మిస్పా దగ్గరనున్న పొలాలు వారి పాపాలను వారికి గుర్తు చేస్తున్నాయి. ఫిలిస్తీ వారు మనలను ఓడించకముందే మన పాపాలే మనల్ని ఓడించాయి. ఎన్నో మూలుగులతో ఎందరో శత్రువుల సింహనాదం విన్నాం. అనేక మార్లు హతమయ్యాం. ఈకాబోదు స్థితిని అనుభవించాం. ఎబినేజరును నిలబెట్టకముందు ఇశ్రాయేలీలు పశ్చాత్తాపపడ్డారు. మొదటి సమూయేలు 7:2-4 వరకు. ప్రార్థించారు. 5వ వచనం. మిస్పా అంటే కావలి గోపురం. ఇశ్రాయేలీలు యెహోవా వైపు చూశారు, ఆయనకై ఎదురు చూశారు. దేవుడు మనల్ని మర్చిపోలేదు. విఫలమైన చోట విజయాన్నిస్తాడు. మన శత్రువులు మన మెడపై కాళ్ళు పెట్టిన చోటనే వారి శిరస్సులు మనం ఖండిస్తాము. వారు అక్కడ గొర్రెపిల్లను బలి ఇచ్చారు. 9వ వచనం. బలి మూలంగానే విజయం క్రీస్తు అనే గొర్రెపిల్ల వద్ద జరిగింది. ఫిలిస్తీయులారా, ప్రాణం దక్కించుకొని పారిపోండి. అనాకు వంశస్థులారా, చెదిరిపోండి. మా దేవుడు మళ్ళీ మమ్మల్ని అనుగ్రహించాడు. మీ కత్తులు, డాలులు, సేనానులు నిరర్ధకం. ఇంతవరకు పంతాలలో, చింతవంతల్లో, ఇంటి దగ్గర, ప్రయాణాల్లో, గౌరవంలో, అవమానంలో, స్నేహంలో, అపనిందలో, జయంలో, అపజయంలో, ఇంతవరకు విశ్వాసులారా, ఎబినేజర్ను నిలబెట్టండి. రాయిపై నూనె పోయండి. ఇంతవరకు, అంతం వరకు ఆయనే మనకు సహాయం.